Krushitho naasthi durbhikshaṁ. Krushitho naasthi durbhikshaṁ. Jabatu naasthi padakam. Maunena naasthi kalaham. Naasthi jagrata sukham. Krushitho naasthi durbhikshaṁ. దివ్యాత్మ స్వరూపులారా, embodiments of divine Atma. కర్షకుడు తగిన శ్రద్ధాభక్తితో సమయస్ఫూర్తిగా కాలానుగుణ్యమును అనుసరించి కృషి సలిపిన దేశములో దుర్భిక్షమనేటువంటిది ఉండదు. The farmers work with all the sincerity and act accordingly. There will not be any famine whatsoever. కానీ ఈనాటి మానవుడు శ్రద్ధాభక్తులను కోల్పోయి కేవలం లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషములనే ఆశించి తాను చేయవలసిన కర్తవ్యాన్ని విస్మరించి కాలము వ్యర్థము గావించటం చేతనే దేశములో దుర్భిక్షము అధికమవుతూ వచ్చింది. Today, the sincerity and the devotion are gone, they are lost, and he is carried away by the worldly sensual pleasures, and he is aspiring the happiness. He has forgotten his responsibility and wastes his time. కనుక కర్షకునికి శ్రద్ధ ఉండి తగినటువంటి కృషి సలిపిన సుభిక్షంగా ఉంటుంది దేశం. Therefore, the farmer should exert, should put in all efforts. జపతో నాస్తి పాతకం. భక్తి శ్రద్ధలతో భగవంతుని స్మరించి కీర్తించి భజించినప్పుడు వాని సర్వ విధములైనటువంటి పాపములు పరిహారమవుతాయి. Similarly, with all the sincerity and devotion, if we sing the glory of the Lord, chant his name, you will have deliverance from all sorts of పాపము sin. చేయటం మానవుని స్వభావము కాదు. Committing the sin is not the nature of man. దుఃఖములను అనుభవించటము మానవుని యొక్క సహజము కాదు. To pass through misery is not a natural quality of a human being. మానవుడు ఆనంద పిపాసి, Human being aspires to be blissful. సుఖానురక్తి, He likes to be happy. దివ్యత్వముతో కూడిన మానవత్వము ఈ దుఃఖమునకు, విచారమునకు ఏమాత్రము కూడాను తాను విచారించను. The humanity with the divinity within can కానీ never be bothered of this anxiety. కాలానుగుణ్యముగా భగవద్భక్తి నశించి విశ్వాసమును కోల్పోయి ప్రకృతియే సత్యమని, ఈ లోకమే నిత్యమని, ఆనందమనేటువంటిది ఈ జగత్తునందే అనుభవించాలని కృత్రిమమైనటువంటి కోరికలను పెంచుకోవటం చేతనే మానవుడు దుఃఖములకు గురి అవుతున్నాడు. With the passage of time, the devotion and the faith are gone. He takes this ephemeral world as permanent. He takes his happiness as truth. And కనుకనే it's an artificial life. పాతకమును అనుభవించక తప్పలేదు. Therefore, he could not escape from this experience. ఇంకా మౌనం అనేటువంటిది ప్రాచీన మహర్షులు ఇది ఒక గొప్ప ఆదర్శ మార్గంగా నిరూపిస్తూ వచ్చారు. Ancient saints have shown this silence as an ideal path. మౌనము కలహములకు విరోధం.
Silence is just opposite to the conflict. మౌనమును వహించినటువంటి వానికి కలహం అనేటువంటిది ఏమాత్రము కలుగదు. The one who is silent will never be ready for any fight. మాటల చేతనే కలహములు అభివృద్ధి అవుతున్నాయి. Only by using words one would fight. మాటల చేతనే రాజ్యమును కోల్పోతున్నారు. Only by talking one loses the kingdom. మాటల చేతనే రాజ్యములను సాధిస్తున్నారు. One acquires kingdom by his talk. సర్వము మాటల చేతనే మానవుని యొక్క సుఖ దుఃఖములు కూడి ఉంటున్నవి. So everything, the good and bad, comes out of one's own word. కనుకనే మాటలను ఎంత తక్కువగా మనం ఉపయోగపెట్టుకుంటే మన యొక్క దుఃఖము కూడాను అంత తక్కువగా ఉంటుంది. Therefore, the less usage of the word will certainly give us less of misery. కనుకనే మౌనం కలహం నాస్తి అన్నారు. ఈ మౌనం అనేటువంటిది వాగ్బంధన మాత్రమే కాదు. Silence doesn't mean arrest of words only. మనసునందు కూడాను సంకల్పములు ఏమాత్రం కూడాను విపరీతమైనటువంటివిగా రూపొందరాదు. There should not be agitating thoughts in the mind. ఈనాటి మౌనం అనేటువంటిది కేవలము వాగ్బంధనగా రూపొందుతూ వచ్చింది. Silence today meant arresting words. చాలా మంది శనివారమని, సోమవారమని, గురువారమని మౌనంలో వహిస్తుంటారు, పాటిస్తుంటారు. Some observe silence on Saturday, Monday, Thursday, and so on. కానీ వాక్కును కొంత అదుపులో పెట్టుకోవటం మంచిదే. కానీ దీనికి మౌనము అనేటువంటి పేరు సార్థకం కాదు. It's necessary to have a control on this talking, but yet it's not enough. అవసరం వచ్చినప్పుడు ఒక స్లేట్ పైనను ఒక కాగితం పైనను రాసి చూపిస్తుంటారు. When necessary, they either write on a slate or on a paper. ఇంకా ఏమైనా కొంతవరకు అవసరం వచ్చినప్పుడు చాలా వికారమైన చేష్టలుగా చేసి చూపిస్తుంటారు. When it's all the more necessary, they show all bad signs. అనగా ఏమిటి? లోపల సంకల్పాలేమో ఉన్నది, బయటికి వాక్ రూపంలో రాలేదు. కానీ అది క్రియారూపంలో కలగకుండా ఒక మౌనమైనటువంటి యొక్క దీంతో ఈ వికారములను బహిర్భవింపజేస్తుంటారు. There are thoughts inside. As they could not be communicated by words, they show all bad signs. ఒకరికి కాఫీ కావాలి, Some want coffee. మౌనం They are in silence. అంటాడు. They show signs. ఆ సర్వెంట్ ఏదో పాపం అని నీరు తీసుకొని వస్తాడు. The poor servant will fetch water. He'll show an indication that's not that he wanted. అయితే వద్దని ఆ నీళ్లు వెనుకకు తీసుకుపోతాడు, మరి ఒట్టి చేతులతో వస్తాడు. So servant takes it back and comes. ఇంకా వాడిపైన వికారమైన కోపాన్ని నిరూపిస్తూ ఉంటుంటాడు. He will show anger in every possible way. ఈ విధమైనటువంటి వికారములంతా మౌనంగా పాటిస్తున్నారు ఈ కలియుగంలో. In this age of Kali, they show silence in different bad ways. ఇది కాదు మౌనం యొక్క రహస్యము. This is not the secret behind the silence. సంకల్పములే లోపల రాకుండా చూసుకోవాలి. One should see there won't be any thoughts within. ఒకవేళ సంకల్పములు కలిగేటువంటి అవకాశం ఏమైనా ఏర్పడినప్పుడు మనుషుల మధ్యలో లేకుండా ఉండాలి. Even when there is a scope for thoughts coming in, you should see that you are not in the midst of people. కూర్చొని ఏదైనా పఠించటమో లేక నామస్మరణ చేయటమో ఇంకే విధమైన దీంట్లోనూ ఈ మాటలను సరైనటువంటి శాంతములో దీన్ని అదుపులో పెట్టుకోవాలి. So sit quietly all alone in a room and chant the name of the Lord or go through a book. కానీ ఈనాటి మౌనము క్రోధంగా మారుతూ ఉంటుండాలి. But silence today transforms into anger. మానసిక వికారములను అభివృద్ధి గావించుకుంటుండాలి. Mental restlessness is increased thereby. కనుక అది కలహములకు కారణమైపోతుండాలి. That leads to all kinds of conflicts. అట్లు కాకుండా It shouldn't be so. సంకల్పములనే కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడు When we control our thoughts, కలహములకు అవకాశమే ఉండదు. there cannot be any fights కనుకనే whatsoever. మౌనం కలహం నాస్తి అన్నారు. Therefore, silence will never give you any fighting. ఇంకా జాగ్రత్తగా మనం ఉంటే మనకు ఏ విధమైనటువంటి ఒక భయము ఉండదు. Then if we are careful, we don't need to have any fear. అజాగ్రత్త ఎందే మనకు భయములు ఆవిర్భవిస్తున్నాయి. In carelessness only there is fear. ఈ అజాగ్రత్తకు కారణమేమిటి? What is responsible for this carelessness? శ్రద్ధ లేకపోవటమే. There is no sincerity. శ్రద్ధ లేనప్పుడే అజాగ్రత్త అభివృద్ధి అవుతుంది. When there is no sincerity, there will be recklessness. అజాగ్రత్త అనేటువంటిది కలిగినప్పుడు ప్రమాదములు సంభవిస్తుంటాయి.
When there is this recklessness, he will be ఈ subject to ప్రమాదముల danger. చేత కొంతవరకును దుఃఖమును అనుభవించవలసి వస్తుంది. Because of this danger, he has to suffer. కనుకని తస్మాత్ జాగ్రత్త 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 అన్నారు. Therefore, be careful all the time.